ఇప్పుడు సపోజ్ నాకే ఒక షల్లున్న ఫ్లాట్ ఉంది, కొత్త ఫ్లాట్. నేను మిమ్మల్ని చూస్ చేసుకున్న మీ దగ్గర ఇంటీరియర్స్ నాకు కావాలి అని. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం చెప్తారు? ఎలా స్టార్ట్ చేస్తామంటే మేడం, క్లయింట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వి విల్ ఆస్క్ ఫర్ ఏ ఫ్లోర్ ప్లాన్. ఇలా ఒక ఫ్లోర్ ప్లాన్, దీని ఫ్లోర్ ప్లాన్ అంటాము. ఇది ఏ బిల్డర్ అయినా ఇస్తాడు అనమాట. ఇది తీసుకొని వస్తాడు, లేదు వాళ్ళ ప్రాజెక్ట్ చెప్పినా మేము ఇంటర్నెట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాము. ఇందులో ఏంటంటే మనకి సైజెస్ ఆఫ్ ద రూమ్స్ తెలుస్తాయి. దీన్ని బట్టి మేము ఏంటంటే ఓకే మీ ఫర్నిచర్ ఇంత కాస్ట్ అవ్వచ్చు అండి అని ఒక కోట్ ఇచ్చేస్తాం స్టార్టింగ్లో. ఫర్ సపోజ్ వాళ్ళు కూడా ఓకే అండి మాకు ఆ కోట్ ఓకే, మేము ఓకే ఉన్నాం, వీ విల్ ప్రొసీడ్ విత్ యూ అంటే వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఏం ప్లై ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక ఓకే వెళ్తాం అనుకున్నప్పుడు ఈ ప్లాన్ ప్రకారం మేము 3D డెవలప్ చేసి ఇస్తామన్నమాట. ఓకే, ఒక 3D డిజైన్ డెవలప్ చేస్తాము. వాళ్ళకి ఏంటంటే ఫర్నిచర్ ఎక్కడ వస్తుంది, ఎలా ప్లేస్మెంట్, దాన్ని చూసి క్లయింట్ ఏంటి వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి, ఇది కొంచెం పెద్దగా కావాలి, ఇది కొంచెం చిన్నగా కావాలి. ఈ డిస్కషన్ అంతా జరిగి ఒక 3D డెవలప్ అవుతుంది. దానికి ఏం కలర్స్ వాడదాము, వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏమి ఇష్టము, అవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కలర్స్తో సహా చేసిన తర్వాత వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఓకే అని మేము సంతకం తీసుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇదేమో 3D డ్రాయింగ్. అప్పుడు ఇంకొకటి మెషిన్ డ్రాయింగ్స్ జరగాలి. మెషిన్ డ్రాయింగ్స్ అంటే ఏంటంటే కరెక్ట్గా ఏ సైజులో కట్ అవ్వాలి, ఏ సైజులో ఏది ఉండాలి అనేది ఆ ప్రొడక్షన్ డ్రాయింగ్స్కి ఇస్తారు. ఆ ప్రొడక్షన్ డ్రాయింగ్స్ తీసుకొని దాన్ని సిఎన్సీకి మనం కోడ్ ఇచ్చేస్తాము. ఆ కోడ్ డెవలప్ కాగానే ఏంటంటే దానికి తగ్గట్టు కటింగ్ అయిపోయి మొత్తం మెటీరియల్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. ఆ మెటీరియల్ తీసుకొని వెళ్ళి అక్కడ ఫిట్టింగ్ జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రాసెస్. మీరు ఇందాక చెప్పిన మీ ఫస్ట్ పార్ట్నర్ ఆయనేనండి? విశ్వనాథ్. హలో విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ ఏంటంటే అండి నా దగ్గరకు వచ్చినప్పుడు ఓన్లీ నేను హెల్ప్ కోసం తీసుకున్నా. విశ్వ నాకు కూడా కొంచెం గీసి పెట్టు ఈజీగా అవుతుందని. లేటర్ ఆన్ స్లోగా మా ఇద్దరి అండర్స్టాండింగ్ ఎట్లా అయిపోయిందంటే నాకు ఈజ్ లైక్ బ్రదర్ టు మీ. మేమే ఆ సాఫ్ట్వేర్ అన్న ఇది బాగాలేదు, ఇది చేసుకుందాం, విశ్వ ఇది తీసే, ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు, లెట్స్ డూ దిస్ అని అట్లా ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకుంటూ ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి విశ్వ ఇస్ ద. కంగ్రాచులేషన్స్ అండి, చాలా మంచి నమ్మకాన్ని పెట్టుకున్నారు మీ గురించి ఆయన. డెఫినెట్గా ఆ విశ్వ ఒక్కడే కాదు మేడం, నేను ఎంప్లాయీస్ లాగా కావాలని కోరుకున్నాను. కానీ పెద్ద మాట కాదు చెప్పాలంటే, నాకు అందరూ బ్రదర్ సిస్టర్స్ దొరికారు. వాళ్ళు ఏంటంటే ఇది ఒక కాలేజ్ లాగా మాకు. జనరలీ కంపెనీ ఎప్పుడు 5:30 క్లోజ్ అవుతుందని చూస్తాం కదా, మీరు నంబర్ మేము ఇంటికి వెళ్ళేసరికి 8:30కి వెళ్తాం ఇంటి నుంచి, మాటలు ఆడుకుంటూ ఫన్ చేసుకుంటూ అట్లా. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ కాలేజ్ ఫర్ అస్, ఇట్స్ నాట్ ఎ కంపెనీ ఫర్ అస్. అండ్ ఎవ్రీబడి అండి వాళ్ళ ప్రొఫెషన్ వైజ్ వాళ్ళు కూడా ఎవ్రీ డే ఇంప్రూవ్ అవుతారు. నేను చూస్తా కదా, ఈరోజు చేసిన మిస్టేక్ మళ్ళీ రేపు చేయరు. ఆ కంప్లైంట్ వచ్చిందంటే దే కీప్ సార్ ఆ సైట్లో ఇట్లా అయింది కదా, ఇది వర్కౌట్ అవ్వదు కదా, లెట్స్ డూ దిస్ అని అట్లా దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ ఐడియాస్. సో వాళ్ళు ఏం చేసిందంటే నా పని చాలా తగ్గించింది అనమాట. ఈ మధ్య నేను పని చాలా తక్కువ చేస్తాను. అంత బటన్ మీకు వీళ్ళ టీం అంతా తగ్గించేస్తారు. ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ దగ్గరికి వచ్చాం. ప్రాసెస్ అంతా కూడా సోల్మన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మేడం. మా బ్రదర్ అండ్ హీ ఈజ్ ఆల్సో ద ప్రొడక్షన్ మేనేజర్ హియర్. ఓకే, సో ఆయనే ప్రొడక్షన్ అంతా చూస్తుంటాడు. ఇది ఎలా జరుగుతుంది అని అంటే, ఫస్ట్ మన కంప్యూటర్ కదా, సో ప్రిసైజ్ డైరెక్షన్స్ వస్తాయి. ఎన్ని ప్లై పడుతుంది, ఎన్ని కలర్ లామినేట్స్ పడతాయి, ఈ కలర్ ఎన్ని కొనాలి, ఏది కావాలనేది చాలా ప్రిసైజ్ వస్తుంది. అలా ఒక లిస్ట్ ఇవ్వగానే ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేస్తాడంటే దీనికి తగ్గ మెటీరియల్ ఆర్డర్ పెట్టేస్తాడు. అవన్నీ వచ్చినాయా లేవో ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. రిసీవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే దీన్ని ప్రెస్సింగ్ మెషిన్ అంటాము. ఇదండి ఇది 60 టన్ వెయిట్ ప్రెషర్ ఇస్తుందండి. ఇందాక మీరు చెప్పారు ఈ ప్రెస్సింగ్ కే మనకి ఎన్ని రోజులు పడుతుంది, ఇది వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయి అదే మెషిన్ ఒకటే రోజు నియర్లీ 40 to 50 ప్లై మనము ప్రెస్ చేసి పెట్టేయచ్చు అనమాట. ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు? లేదండి, ఇది మన ఇండియా బెంగళూరులో చేయించాము. అంటే ఇక్కడ వరకు మనం ఉన్నాంలేండి ఇండియాలో. సో ఆ 60 టన్ వెయిట్ పడి దాన్ని ప్రెస్ చేసి పెడుతుంది. దాన్ని మనం నెక్స్ట్ డే కటింగ్ చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి కొంచెం కాంప్లికేటెడ్ ప్రెస్సింగ్ ఉంది,
పీసెస్ లాగా చేయాలి, లేదా తొందరగా కావాలి. అప్పుడు ఏంటంటే హాట్ ప్రెస్ అని ఉందన్నమాట, వాక్యూమ్ ప్రెస్. అది ఏం చేస్తుంది అంటే హీట్లో ప్రెస్ చేస్తుంది. దాన్ని ఏంటంటే దీనికి మినిమం 6 hours క్యూరింగ్ టైం కావాలి డ్రై అవ్వడానికి. అది అలా కాదు, అది 5 minutesలో ఒక బోర్డు బయటికి ఇస్తుంది. 5 minutesలో మనం కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సైజ్ చిన్నది కాబట్టి. అలా కాదు, పెద్ద షీట్నే హీట్లో ప్రెస్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ అవ్వదు. ఒక 10 minutesలో బయటికి తీసేసి మనం కటింగ్ కూడా ఇచ్చేయచ్చు దాన్ని అలా అన్నమాట. సో బోత్ ఆఫ్ ద సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి. కటింగ్ అయిపోయి ఇప్పుడు ప్రెస్సింగ్ అయిపోయి రెడీగా ఉన్నాయి మన దగ్గర, ఇవన్నీ కట్ చేసుకోవచ్చు అని. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఈ లిస్ట్ అన్నీ మనకి ఇచ్చేస్తారు కదా, అవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటాం కటింగ్కి. 3D 2D అయిపోయిన తర్వాత ఒక సైట్ షెడ్యూల్ ప్లాంట్లోకి వచ్చినప్పుడు దాని ప్రాసెసింగ్ స్టార్ట్ అయ్యే విధానము మనం తెలుసుకున్నాము. వన్ సైట్ టోటల్గా ప్రెస్సింగ్ అయిపోయిన తర్వాత హీట్ ప్రెస్ ఉండండి, కోల్డ్ ప్రెస్ ఉండండి, సైట్ నెక్స్ట్ CNC లైన్లోకి వస్తుంది. ప్రాసెసింగ్లో పేస్టింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ షెడ్యూల్కి వస్తుంది. కటింగ్ షెడ్యూల్ కూడా ఇట్స్ ఆల్రెడీ షెడ్యూల్ ప్రోగ్రామ్ ఇచ్చారు. CNCకి దాన్ని పెన్ డ్రైవ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దెల్ స్టార్ట్ CNC కటింగ్. ఇలా ఫైల్ వచ్చేస్తుంది మేడం. ఈ ఫైల్లో ఏంటంటే ఒక బోర్డులో ఎన్ని పీసెస్ కట్ అవ్వాలి, ఎక్కడ హోల్ పడాలి, ఇవన్నీ ప్రోగ్రామ్ చేసి ఇస్తాం కదా. సో లెస్ దెన్ 5 minutesలో ఒక బోర్డుని ఇది ప్రాసెస్ చేసి ఇచ్చేస్తుంది. ఓవరాల్ ఒక సైట్కి ఒక 100 ప్లాంకులు ఉన్నా కూడా, ఒక 100 షీట్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద షిఫ్ట్ కల్లా అన్ని కట్ అయ్యి ఇక్కడ పైలప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో దాని ప్రాసెస్కి ఇంతకు ముందు నాకు 4-5 రోజులు పట్టేది. వాడు మాన్యువల్గా కోయాలి కదా, వాడు ఓ రోజు ఓపిక ఉందంటాడు, ఓ రోజు మూడు లేదంటాడు, ఓ రోజు తప్పుగా వస్తానంటాడు, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నిటిని ఎలిమినేట్ చేసేసింది మేము ఈ మెషిన్ వచ్చి. ఇదేంటంటే రాత్రి పగలు నడిపియండి, అలగదు, అలగదు, కోపపడదు, నాకు ఇంత పని చెప్తున్నావు అన్నది. ఈ డిస్క్రిప్షన్లో మనకి ఏంటంటే మేడం ఎన్ని ప్లాంక్స్ ఏ కలర్లో కట్ అవ్వాలి. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఆ కట్ అయిన పీస్ ఎక్కడ పని చేస్తుందో తెలియాలి కదా. సో దానికి ఈ లేబులింగ్ వస్తుంది అనమాట. కట్ అయిన పీస్కి ఇది అంటించేస్తాం. సో దట్ డిస్క్రైబ్స్ అది ఏ ఫర్నిచర్లో ఏ పార్ట్ అనేది అది డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో దాన్ని చూసుకొని దాని నెంబర్ని చూసుకొని కార్పెంటర్ అక్కడ దాని ప్రకారం ఫిట్టింగ్ చేసుకుంటాడు. సో ఇటు మనం మెటీరియల్ వైజ్ వేస్టేజ్ ఉండదు, అటు వాళ్ళకి ఫిట్టింగ్ వైజ్ ఈ లేబుల్ ఉండడం బట్టి కన్ఫ్యూజన్ ఉండదు, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్. ఇప్పుడు మేము చెప్పాం కదా 3 weeksలో అలా ఫిట్టింగ్ చేసేయగలుగుతాం. ద లోయెస్ట్ టైం తీసుకుంది, ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ విల్ బిలీవ్, 14 daysలోకి ఇల్లు ఇచ్చాం మేడం. 14 daysలో. ఎంత SFT ఉన్న ఫ్లాట్ అండి? 3 BHK, దట్ ఈస్ 3 BHK. ఆల్మోస్ట్ నేను అనుకోవడం 1300 SFT ఏమో ఉండింది. కానీ 14 daysలో మా మెటీరియల్ వెళ్ళిన తర్వాత కార్పెంటర్ సార్ అయిపోయిందని ఫోన్ చేశాను. నేను అప్పుడు చైనాలో సార్ అయిపోయింది, ఫినిష్ చేసేసినాం సైట్ అని. దట్ వాజ్ ద క్లోజెస్ట్. కొన్ని ఎక్కువ టైం కూడా తీసుకున్నాయి. అంటే ఈరోజు రేపు ఏం జరుగుతుందంటే అండి, గేటెడ్ కమ్యూనిటీస్లో 9 o'clock కన్నా ముందు లేబర్ రావడానికి వీలు, అండ్ 6 తర్వాత వాడు ఉండటానికి. అండ్ ఇప్పుడు సైట్ వచ్చేసి సపోజ్ దూరంలో ఉంది, కార్పెంటర్ ఇంకెక్కడో ఉంటాడు. సో ఈ కమ్యూటింగ్ వల్ల కూడా కొన్నిసార్లు డిలే జరిగినాయి. అదేంటంటే మన వల్ల రీజన్ అని కాదు. ఇప్పుడు కార్పెంటర్ ఓ రోజు వెళ్ళగలిగాడు, ఓ రోజు వెళ్ళలేకపోయాడు, లేదా దూరం అయిపోయింది, స్లోగా వెళ్తున్నాడు, వాడు 6 గంటల తర్వాత బంద్ చేయమంటున్నారు. ఇవన్నీ ఇంపాక్ట్ అవ్వడం బట్టి మేబీ ఇంకొక 1 week అట్లా ఎక్కువైన రోజులు కూడా ఉన్నాయి. బట్ ద లోయెస్ట్ మేము చూసింది అయితే 14 daysలో ఒక సైట్ ఇచ్చాం. దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్, ఐ షుడ్ సే. 90% ఆఫ్ ద కట్టింగ్ అది చేసేస్తుంది మేడం. కొన్ని పీసెస్ ఉంటాయి, అది చాలా స్పీడ్గా నడుస్తుంది అనమాట మెషిన్. దాని స్పీడ్కి చిన్న పీసెస్ కట్ అవ్వాల్సి ఉంటాయి. అలాంటిది ఆ మెషిన్ కట్ చేయదు. ఆ స్పీడ్కి ఏంటంటే ఆ పీసెస్ అటు ఇటు అయిపోతాయి. సో అలాంటి చిన్న పీసెస్ కోసం వీ హ్యావ్ దిస్ ప్యానల్స్ ఆ మెషిన్. ఇనిషియల్లీ మీకు చెప్పే మనిషికి వస్తాడని ఇది ఒకటే ఉండేది నా దగ్గర. దీని మీద వాడు దినం రాత్రి కోసేది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది రెస్ట్ మోడ్లో ఉందన్నమాట, యాక్షన్ అంతా అక్కడ జరుగుతుంది. సో ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ స్మాల్, అలాంటి పీసెస్ ఇక్కడ కట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అవర్ కటింగ్ సెక్షన్. అదేమో పేస్టింగ్ సెక్షన్, ఇదేమో కటింగ్ సెక్షన్. ఇక్కడ కటింగ్ జరుగుతుంది. సో వన్స్ పేస్టింగ్ కటింగ్ అన్ని రెడీ అయిపోయి అక్కడ పెట్టిన తర్వాత మీకు ఒక మెషిన్ గురించి నేను ఫ్యాక్టరీకి వచ్చాను అన్నా కదా, అది ఇదేనండి. ఇదేంటంటే ఒక తీసుకుంటానన్నది దీనివల్లే ఇంత పెద్ద కథలు అయినాయి అన్నమాట.